సెలైవ సెలైవ అనేది ఒక రోజు మొత్తంలో ఆరోగ్యవంతమైన మానవుల్లో 1.5 లీటర్స్ సెలైవ అనేది సెక్రేట్ అవుతుంది. అంటే వాట్ ఈజ్ ఎంజైమ్ అని అడిగారంటే ఎంజైమ్ ఈజ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ సెక్రేటెడ్ బై ఎక్సోక్రైన్ గ్లాండ్స్. బహిస్రావిక గ్రంథుల నుంచి విడుదల చేసే రసాయన పదార్థాన్ని ఎంజైమ్స్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. గ్లాండ్ గ్రంథి అంటే దాని నుంచి వచ్చే రసాయనం అంటే కెమికల్, అదేంటంటే మనకి ఎంజైమ్ అవ్వచ్చు, హార్మోన్ అవ్వచ్చు. ఒకసారి చూద్దాం. మొదటిది సెల్వరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు. ఈ లాలాజల గ్రంథులు అనేవి మన హ్యూమన్ బాడీలో 3 పెయిర్స్ ఉంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, ఇలా 3 రకాలు ఉంటాయి. లాలాజల గ్రంథుల నుంచి వచ్చేది రసాన్ని ఏమంటారంటే లాలాజలము, సెలైవ అని కూడా అంటారు. ఈ సెల్వరీ గ్లాండ్స్ నుంచి వచ్చేది సెలైవ. సెలైవ అనేది ఒక రోజు మొత్తంలో ఆరోగ్యవంతమైన మానవుల్లో 1.5 లీటర్స్ సెలైవ అనేది సెక్రేట్ అవుతుంది. ఈ సెలైవాలో ఉండే ఎంజైము ఎమైలేజ్ ఆర్ టయాలిన్. ఇది కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే వాట్ ఈజ్ ఎంజైమ్ అని అడిగారంటే ఎంజైమ్ ఈజ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ సెక్రేటెడ్ బై ఎక్సోక్రైన్ గ్లాండ్స్. బహిస్రావిక గ్రంథుల నుంచి విడుదల చేసే రసాయన పదార్థాన్ని ఎంజైమ్స్ అంటారు. సో ఈ ఎంజైమ్ అనేది సెలైవాలో ఉండే ఎంజైమ్ ఏంటంటే ఎమైలేజ్ టయాలిన్. రెండోది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, జఠర గ్రంథులు. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి స్టొమక్లో ఉంటాయి, జీర్ణాశయంలో ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి వచ్చే జ్యూస్ని ఏమంటారంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు. జఠర రసము ఏమంటారు? జఠర రసము, గ్యాస్ట్రిక్ జ్యూస్. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ హెచ్సిఎల్ అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఎంజైమ్స్ అని కూడా మనకు ఉంటాయి. ఈ స్టొమక్లో ఫుడ్ డైజెషన్ చేయడానికి ఈ హెచ్సిఎల్తో పాటుగా ఈ ఎంజైమ్స్ కూడా పనిచేస్తాయి. హెచ్సిఎల్ అయితే మనకి ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి స్టొమక్లో ఉండే యాసిడ్ ఏంటని అడిగాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో స్టొమక్లో ఉండే గ్లాండ్స్ని ఏమంటారంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, జఠర గ్రంథులు అంటారు. నెక్స్ట్ లివర్, కాలేయము. కాలేయం అనేది మానవ శరీరంలో, హ్యూమన్ బాడీలో బిగ్గెస్ట్ గ్లాండ్. దీని యొక్క వెయిట్ వచ్చి 1500 గ్రామ్స్ లేదా 1.5 kg ఉంటుంది. దీని నుంచి వచ్చే జ్యూస్ని ఏమంటారంటే బైల జ్యూస్ అంటారు, పైత్యరసం. ఈ పైత్యరసంలో అప్ అండ్ డౌన్స్ వల్ల మన హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో ఎక్కువ ఫంక్షన్స్ చేసే ఏకైక పార్ట్ ఏదంటే లివర్. సో లివర్లో ఫంక్షనింగ్ డిఫరెన్సెస్ వల్ల మనకి ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి లివర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్, అలాగే టెన్షన్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా లివర్కి ఆరోగ్యకరంగా ఉంచుతున్నాయి. అలాగే లివర్ నుంచి వచ్చే జ్యూస్ని బైల జ్యూస్ అంటారు. దీనిలో ఎటువంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏది అని అడిగాడు. సో బైల జ్యూస్, పైత్యరసము. ఈ పైత్యరసం యొక్క ఉపయోగం ఏంటంటే ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్, క్రొవ్వుల తురళీకరణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్యాంక్రీస్, క్లోమగ్రంథి. క్లోమగ్రంథి సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్. దీన్నే మిక్స్డ్ గ్లాండ్ అంటారు, మిశ్రమ గ్రంథి. అంటే దీనిలో ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది, ఎక్సోక్రైన్ పార్ట్ కూడా 2 ఉంటాయి. అలాగే ఇది లీప్ షేప్డ్ గ్లాండ్, ఆకు ఆకారంలో ఉంటుంది. దీని నుంచి వచ్చే జ్యూస్నే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మనకి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవి ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులో ఉండే గ్లాండ్స్ని ఏమంటారు? మనకి డైజెషన్ ఎక్కడ కంప్లీట్ అవుతుందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.